పిల్లలు ప్రైజ్ ద లార్డ్. మోకరించండి. మంచి పిల్లలు బాగా పాడబడారు కదా మీరంతా ఏసే పిల్లలు కదా నాన్న? ఏసే పిల్లలేనా మీరంతా? మంచి పిల్లలు కాబట్టి అందరూ మోకరించాలి. 1 2 3. ఇప్పుడు ఏం తినకూడదు సండే స్కూల్ ఇక్కడ వీబీఎస్లో. సారీ, వీబీఎస్లో ఇప్పుడు ఏమి తినకూడదు, తర్వాత తినాలి. సరేనా? మీరు తింటా ఉంటే పక్క వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు కూడా కావాలంటారు కదా నాన్న, అవునా? అందుకే తినకూడదు సండే స్కూల్. బబ్లింగ్ నమ్ముతా ఉన్నారు, కొంతమంది బిస్కెట్ తింటా ఉన్నారు. మీరు మమ్మ తిన్నారు కదా ఇప్పుడు, కింద తినొచ్చినారు అందరూ? తిన్నారు అందరూ? ఇప్పుడు లెసన్ చెప్పేటప్పుడు కానీ పాట పాడేటప్పుడు కానీ ఏం తినకూడదు మీరు, తర్వాత తినాలి. మళ్ళీ ప్రార్థన చేసుకుందామా వద్దా? ప్రార్థన కావాలా? కళ్ళు మూసుకోండి. మీరు కూడా ప్రార్థన చేసుకుని హృదయంలో, యేసయ్యా లెసన్ వింటున్నాము, వినగల చెవి మాకు దయచేయి, గ్రహించే మనసు దయచేయి ప్రభా, అల్లరి చేయకుండా సహాయం చేయి తండ్రి అని మీరు కూడా దేవుడికి ప్రార్థన చేసుకోండి నాన్న. మనసులో మౌనంగా సౌండ్ వస్తుంది ఇంకా వెనకాల, దయచేసి వినండి. టీచర్స్ ఎవరు కూడా గ్లోరీ హాల్లో అడ్డంగా కూర్చోవద్దండి. పిల్లలందరినీ పంపించండి మందిరంలోకి. అటు సైడ్లో ఎవరు పిల్లలు కూర్చోకండి. స్థలం మనకు దండిగా ఉంది కాబట్టి వెనకలో కూర్చోబెట్టండి. మా ప్రియమైన పరలోకపు తండ్రి, జీవం గల దేవ, కృపా సత్య సంపూర్ణుడా, సమాధానకర్తమైన తండ్రి, వీళ్ళు చేయటి యందు ఆనందించే దేవా, నీ గొప్పతనాన్ని బట్టి, నీ మహిమ కార్యాలకై, నీ ఆశ్చర్యక్రియలను బట్టి ప్రభా నీకు స్తోత్రం తండ్రి. వీబీఎస్లో మాకు ఎంత అద్భుతంగా సహాయపడుతున్నావు, ప్రార్థన వింటున్నావు ప్రభా, నీకు స్తోత్రం తండ్రి. ఈ యొక్క 6వ దినములు మమ్మల్ని ప్రవేశింపచేసినందుకై ప్రభా నీకు స్తోత్రము. మీ దాసురాలు మీరే బలపరుచుకొని వాడుకోవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి ఈ దినం మాకు ఏం లెసన్ సిద్ధపరిచిన తన పిల్లలు కూడా ఎంతో భయభక్తులతో దేవ, మరి శ్రద్ధతో నీ వాక్యం మీరు అంగీకరించగలటకు హృదయం సిద్ధపరచు. ఎక్కడ శత్రు పని చేయకుండా వారిని దూరపరచండి. మీ సిద్ధ నడిపించగలటకు సహాయపడుతున్నామని మీ అభిషేకం, మీ సహాయాన్ని కోరుకుంటూ యేసుప్రభువు వారి పరిశుద్ధమైన నామం నా ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. అట్లా కూర్చోవాలి పిల్లలు, కూర్చోండి. ఇంకా అమ్మా నీ చిన్ని పక్కన పెట్టు తల్లి, నీ చిన్ని పక్కన పెట్టుకో, పక్కన పెట్టి కింద పెట్టు. ఇక్కడ అమ్మాయిలు చున్నీ సర్దుకుంటానే ఉన్నారు, ముందుకు వెనక్కు తిప్పడము. సిట్ రైట్ అని సరి కూర్చోవాలి. చాలు ఇంకా తాగే, చాలు ఇంకా పెట్టుకో, సరేనా? బైబిల్ పట్టుకోవడం కానీ బ్యాగులు కానీ ఇవన్నీ పనులు చేయకూడదు ఇప్పుడు. సరి కూర్చోండి అందరూ. సిట్ రైట్, సరి కూర్చోవాలి. ఆంటీ చెప్పేటప్పుడు లేచిపోవడము, తిరగడం, మాట్లాడడం పని చేయకూడదు, సరేనా? కథ వింటారా ఇప్పుడు? చాలా మంచి స్టోరీ ఉంది, వింటారా? సరే, అందరు నోరు మూసుకోవాలి, చెవులోకి పని చెప్పాలి. ప్రైజ్ లార్డ్ పిల్లలు. ఈరోజు ఎన్నో దినం? 5వ దినం కదా వీబీఎస్కి. మరి మీరు ఎన్ని స్టోరీస్ విన్నారు, కథలు విన్నారు? 5 విన్నారు కదా. ఒక్కరు లేచి చెప్పాలా, బాయ్స్లో ఒకరు, గర్ల్స్లో ఒకరు, 5 చెప్పాలా కరెక్ట్గా. మీరు ఎవరైతే మాట్లాడతారో ఇక్కడ వచ్చి 5 కథలు, స్టోరీస్ చెప్పాలా మీరు, సరేనా? మీ తలలు అటు ఇటు తిప్పకూడదు. స్ట్రైట్కి చేతులు కట్టుకోండి, నోట్ మీద వేలేసుకోండి. ఎవరు చేతులు వదిలితే వాళ్ళని ఇక్కడ నుంచోబెడతా. చెప్పండి, 5 ఎవరు చెప్తారు? లేనన్నా. ఫస్ట్ రోజు ఎవరి గురించి? బర్త్డే, నూతన జన్మ గురించి విన్నారు కదా, సౌలు. చెప్పాలి 5. రెండో రోజు మూడో రోజు చెప్పాలి 5 ఎవరు చెప్తారు? దానియేలు, యోనా. వెరీ గుడ్. మూడో రోజు ఇటానన్నా, చిన్న గిఫ్ట్ అంతే. గర్ల్స్ చెప్పండి, గర్ల్స్.
4, 5 లెసన్ చెప్పండి గర్ల్స్. ఇన్పల్లె సౌలా 4 లెసన్ 5 లెసన్. బాయ్స్ చెప్పండి, బాయ్స్ తొందరగా చెప్పాలా లేండి. 5 రోజు దావీదు. నెక్స్ట్ వెరీ గుడ్, చక్కగా విన్నారు. 1 డే గ్యాప్ వచ్చినా గుర్తుపెట్టుకున్నారు. గర్ల్స్ వింటున్నారో లేదో అర్థం కావట్లేదు. గర్ల్స్ వాక్యం వింటున్నారా? చూడు, బాయ్స్ బాగా చెప్పలేదు ఆన్సర్, మీరు మీదకి ఆన్సర్ చేయలేదు, వింటం లేదు కాబట్టి. నిన్న సండే స్కూల్కి వెళ్ళినారా? సరే, ఈ దినాన మన లెసన్ ఏంటంటే, ఇక్కడ చదవండి. ఈ పాప చెప్పండి. ఏంటంటే, నీ కన్నులు కనిపెట్టుము, లేదా నీ కన్నులు మెలకువగా ఉంచుము అని ఇక్కడ లెసన్. అక్కడ అంటే అబ్రహాం, నీ కన్నులు కనిపెట్టుము. చూడండి, మన బాడీలో ఒక ఆశ్చర్యకరమైన సంగతులు చూడాలనే, ఏవైనా ఆశ్చర్యమైన వింతలు వినోదాలు చూడాలనే మనకి ఏ పార్ట్స్ అవసరం, ఏ అవయవాలు అవసరం? కన్నులు కదా. మీ అందరికి కన్నులు ఉన్నాయా? కనిపిస్తూ ఉన్నాయా? ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయా? కొంతమందికి చిన్న కళ్ళు ఉంటాయి, కొంతమందికి పెద్ద కళ్ళు ఉంటాయి. చిన్న కళ్ళున్నా పెద్ద కళ్ళున్నా కనిపిస్తాయి కదా. అయితే ఇక్కడ మన కన్నులతో మనము ఎవరిని చూస్తూ ఉన్నాం? దేవుని చూస్తున్నారా? మన కన్నులతో ఏం చూస్తూ ఉన్నాం, ఏమి చూడాలనో మనం ఈరోజు కథ ద్వారా తెలుసుకుందాం. చూడండి, మన దేహంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూడాలనే మనకేం అవసరం? కన్నులు అవసరం. నేను మళ్ళీ లేపి అడుగుతా. లాస్ట్ తలలు ఇటు అటు తిరుగుతూ ఉన్నాయి. చక్కగా నిలబెట్టండి, స్ట్రైట్ కూర్చోండి. చేతులు కట్టుకుంటాము, మాట్లాడాక ఉంటాము, భక్తితో కూర్చుంటాం యేసుని సంధింప, భక్తితో కూర్చుంటాం యేసుని సంధింప. చూడండి, బైబిల్లో ఒక వ్యక్తి యేసయ్యను చూడాలనుకుంటాడు. యేసయ్యను చూడాలనుకొని ఒకదాన్ని ఎక్కుతాడు. చెప్తారా ఎవరైనా? జక్కయ్యకి ఒక కోరిక వచ్చిందంట. అబ్బా, యేసయ్య ఎట్లా ఉంటాడో, ఇన్ని అద్భుతాలు చేస్తూ ఉన్నాడు కదా, ఇన్ని ఆశ్చర్యాలు చేస్తూ ఉన్నాడు కదా, నేను యేసయ్యను చూడాలా అని అనుకుంటాడు. ఈ జక్కయ్య ఎవరంటే సుంకపు గుత్తదారుడు, అంటే పన్నులు వసూలు చేస్తాడు. 10 రూపాయలు వసూలు చేయాలనుకో 20 రూపాయలు వసూలు చేస్తాడు. అట్లా అంతకు 2 అంతలు ఎక్కువ తీసుకునేవాడు. ఎందుకంటే నమ్మకస్తుడు కాదు. ఏయ్, ఆ రెడ్ షర్టు ఆ బాబుని పిలిచి. చూడండి, ఈ జక్కయ్య ఎలాంటి వాడంటే చాలా పొట్టిగా ఉంటాడు జక్కయ్య. ఈ పొట్టిగా ఉన్న కారణాన్ని బట్టి జక్కయ్యకైతే యేసయ్యను చూడాలనిపించింది. యేసయ్యను చూడాలనిపిస్తే ఏం చేసినాడు జక్కయ్య అంటే, నేను పొట్టివాడిని కదా పిల్లలు, నేను పొట్టివాడిని, నా పేరు జక్కయ్య, నేనైతే సుంకపు గుత్తదారును, అయితే నేనైతే నమ్మకంగా లేను అని చెప్తున్నాడు మీ అందరికీ. పిల్లలు, నా పేరు మీకు తెలుసా? నేను పొట్టివాడిని, నా పేరు జక్కయ్య, నేనైతే అందరికాడ మోసంతో డబ్బులు తీసుకుంటాను, అయితే నేనైతే యేసయ్యను చూడాలనే కోరిక నాకు వచ్చింది. జక్కయ్య కన్నులతో యేసయ్యను చూడాలనే కోరిక వచ్చింది. ఇది నాన్న సండే స్కూల్ VBSకి వచ్చినారు కదా, ఎంతమంది సెల్ ఫోన్లు చూసి వచ్చినారు చెప్పండి? సెల్ ఫోన్లు చూసి వచ్చినారా? అబ్బా, చేతులు ఎత్తుతున్నారు మంచి పిల్లలు. చూసి వచ్చినారా సెల్ ఫోన్లు? అన్నం తినాలంటే సెల్ ఫోన్ కావాలి కదా మనకు. మన కన్నులతో అపవిత్రమైనవి చూడకూడదు. సెల్ ఫోన్ చూడడం దేవునికి ఇష్టం లే, కార్టూన్స్ చూడడం దేవునికి
ఇష్టం లేదు. జక్కయ్య అయితే ఏమనుకున్నాడు? యేసయ్యను చూడాలనుకున్నాడు. యేసయ్యను చూడాలనుకున్న పిల్లలు, నేనైతే నమ్మకస్తుని గాను, నా హృదయము మార్చుకోవాలనుకున్నా, నా జీవితాన్ని మార్చుకోవాలనుకున్నా అని జక్కయ్య చెప్తా ఉన్నాడు. ఆ దావలో ఎరుకో పట్టణంలో యేసయ్య ఇట్లా నడుస్తూ పోతా ఉన్నాడంట. ఎరుకో పట్టణంలో ఇట్లా నడుస్తూ పోతా ఉంటే జక్కయ్య, అబ్బా ఇట్లా యేసయ్య వస్తున్నాడు కదా, నేను వెళ్ళి యేసయ్యని చూస్తా, యేసయ్య ఎట్లా ఉంటాడో, నా పాపం అంతా యేసయ్య కాడ ఒప్పుకుంటా, యేసయ్య ఇంకా నేను ఎవ్వరికి అన్యాయం చేయను యేసయ్య, నేను బాగుంటా యేసయ్య అని ఏమనుకున్నాడు? యేసయ్యని చూడాలనుకున్నాడు. అయితే నేను ఎట్లా ఎక్కాలబ్బా, ఎట్లా చూడాలా? పొట్టివాడిని కదా, పొట్టివాడు కనిపిస్తారా? పొట్టి వాళ్ళకి గుంపులు చుట్టుకుంటే కనిపిస్తాడా యేసయ్య? కనిపించాడు. అప్పుడు ఏం చేసినాడంటే జక్కయ్యకు ఒక ఐడియా వచ్చింది. చూడండి, జక్కయ్య ఎంత ఆశ కలిగి ఉన్నాడు ఎవరిని చూడాలని. మీకేం ఆశ ఉంది? కార్టూన్స్ చూడాలని, సెల్ ఫోన్ చూడాలని, మమ్మీ అన్నం పెడితే సెల్ ఫోన్ కావాలా కదా, కానీ మనకుండే ఆశ అది. తొందరగా యేసయ్య రాకముందే నేనేం చేస్తా, పోయి చెట్టుపైకి ఎక్కి కూర్చుంటా అని, పిల్లలు నాకు యేసయ్య కనపడ్డు కాబట్టి నేనేమెక్కినా, చెట్టు ఎక్కినా అంటున్నాడు జక్కయ్య. చెట్టు ఎక్కినా నేను, చెట్టు ఎక్కి ఏం చేస్తున్నాడంటే చూస్తూ ఉన్నాడు. యేసయ్య ఈ రూట్నే పోతాడు కదా, ఈ దావలోనే పోతాడు కదా అని చూస్తూ ఉన్నాడు. యేసయ్య చెట్టు కిందికి వచ్చినాడు. ఎక్కడికి వచ్చినాడు? చెట్టు కిందికి. చూడండి, యేసయ్య ఆ చెట్టు కిందికి వచ్చినారు. జనసమూహం అంతా అక్కడ చుట్టుకోనుంది. జక్కయ్య ఏమెక్కినాడు? మేడి చెట్టు ఎక్కినాడు. ఎవరిని చూడాలని? యేసయ్యని చూడాలని. దేవుడు మనకు కన్నులను ఇచ్చినాడు కదా పిల్లలు, మనం స్తుతించాలి. యేసయ్య నాకు కన్నులు ఇచ్చినందుకై నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నా యేసయ్య. అయితే దేవునికి అయిష్టమైనట్టు మనము చూడకూడదు. కార్టూన్స్, గేమ్స్ అవన్నీ చూడకూడదు. గేమ్స్ చూసి ఒక పిల్లోడు ఏమైపోయినాడు, పిచ్చోడు అయిపోయినాడు. ఇంక ఇటు అనుకుంటానే ఉన్నాడు. సెల్లు హాస్పిటల్లో చేర్పించిన అట్లా ఎట్లా అనేది అట్ట అనుకుంటా ఇటు తిప్పుకుంటా అట్లనే అయిపోయినాడు పిల్లలు. అట్లనే కాబట్టి అవి చూడకూడదు, మనం యేసయ్యను చూడాల. అప్పుడు చూడండి, యేసయ్యను చూడటానికి చెట్టు ఎక్కినాడు. చెట్టు ఎక్కితే యేసయ్య ఇక్కడ గమనిస్తూ ఉన్నాడు. యేసయ్యకి అందరు చూస్తారు కదా, యేసయ్య అంటే యేసయ్యకు అందరు తెలుసు. నీ పేరు తెలుసు, నీ పేరు తెలుసు, చక్కగా కూర్చున్నాడా లేదా తెలుసు. వాడు చూడు చేతులు పైకి ఎత్తుతున్నాడు, ఎట్లా కూర్చున్నాడో యేసయ్యకి అందరూ తెలుసు. అయితే జక్కయ్య పేరు కూడా యేసయ్యకు తెలుసు. పాపం జక్కయ్య పైకి ఎక్కి చూస్తూ ఉన్నాడు. యేసయ్య, అబ్బా యేసయ్య ఎంత సౌందర్యంగా ఉన్నాడు, నా పాపములు క్షమిస్తాడు కదా యేసయ్య అని. మీ తలలు కదపకూడదు, స్ట్రైట్ కూర్చోవాలా అని. ఏ పట్టణానికి వచ్చినాడు యేసయ్య నాన్న? బా వెరీ గుడ్. పిల్లోడు చూడు, చిన్న బాబు ఎంత బాగా చెప్తున్నాడు. అట్లా కూర్చొని చూస్తూ ఉంటే యేసయ్య పైకి చూసినాడు. పైకి చూస్తే ఎవరున్నారు? జక్కయ్య. మనకైతే మన పక్కన ఉండే వారి పేర్లు కూడా తెలియదు. యేసయ్య అయితే సృష్టికర్త కదా, ఈ సృష్టిని చేసినాడు, పైన ఆకాశాన్ని చేసినాడు, భూమిని చేసినాడు కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. నీ పేరు తెలుసు, నీ ఊరు తెలుసు, మీ అమ్మ నాన్న పేరు తెలుసు కదా. అప్పుడు పైకి చూసి ఏమన్నాడు? జక్కయ్య త్వరగా దిగు, నీ ఇంట్లో నేను ఉంటా, నీతో సహవాసం చేస్తా అంటాడు. అబ్బా జక్కయ్యకి ఇంకా సంతోషం వేసింది. పిల్లలు, నేను పొట్టివాడిని, నేను సుంకర్లు అంటే అస్సలు ఇష్టం ఉండదు ఎవరికి, నేనంటే ఎవరికి ఇష్టంలే పిల్లలు, నేనైతే చిన్న పొట్టివాడిని కదా, నేను ఎవరికి ఇష్టంలే పిల్లలు. అయితే యేసయ్యకు నా పేరు తెలిసింది. యేసయ్యకి నా పేరు తెలిసి నా పేరు పెట్టి పిలిచినాడు. పిలవంగానే ఏమైంది? చెట్టు దిగి పరిగెత్తుకుంటా యేసయ్య కాడికి వస్తాడు. చూడండి, చెట్టు దిగి పరిగెడతా యేసయ్య కాడికి వస్తాడు జక్కయ్య. అమ్మో చాలా సంతోషం వేసింది జక్కయ్యకి. యేసయ్యను చూడాలనుకున్నాడు కానీ యేసయ్య తన పేరు పెట్టి పిలిచి నీ ఇంటికి నేను వస్తా జక్కయ్య అన్నాడు కదా. మీ టీచర్స్ మీ ఇంటికి వస్తే ఎంత సంతోషపడతారు కదా. అబ్బా మా టీచర్ వచ్చింది మమ్మీ, మా టీచర్ వచ్చింది మమ్మీ అంటారు. అయితే నిన్ను సృష్టించిన సృష్టికర్త పేరు పెట్టి నిన్ను పిలిస్తే ఎంత సంతోషం కదా. ఇప్పుడు జక్కయ్య త్వరగా చెట్టు దిగినాడు.
ఏ చెట్టు ఎక్కినాడు జక్కయ్య? వేప చెట్ట, టెంకాయ చెట్ట? నన్ను క్షమించండి, నేను ఒకటికి రెండంతలు వసూలు చేస్తా వచ్చిన, డబ్బులు తీసుకుంటా వచ్చిన, నేను పాపిని యేసయ్యా, నన్ను క్షమిస్తావా యేసయ్యా? నేనంటే ఎవ్వరికి ఇష్టం లే యేసయ్యా, ఎందుకు నేను పొట్టివాన్ని, అందులో డబ్బులు అందరికాడ ఎక్కువ తీసుకుంటా, చేతులు కట్టాలి అందరూ, నోట్ మీద వేలేసుకోండి, ఎక్కువ తీసుకుంటా, అందుకు నేనంటే ఎవ్వరికి ఇష్టం లే యేసయ్యా, నువ్వైతే నా పేరు కూడా చెప్పినావా యేసయ్యా అని ఏం చేసినాడు? యేసయ్య దగ్గరికి వచ్చినాడు, క్షమాపణ అడుగుతా ఉన్నాడు. పిల్లలు, నేనైతే నరకానికి పోయేవాడిని అని చెప్తున్నాడు జక్కయ్య. ఎక్కడికి పోతారు యేసయ్య నమ్మకుంటే? నరకానికి పోతారు. మన కన్నులతో దేవునికి ఇష్టమైన వాటినే చూడాల. మనకి ఇష్టమైన వాటిని అన్నీ చూసి మన ఇష్టాన్నంతా మనం నెరవేర్చుకున్నాం అనుకో, రేపు అగ్గిగుండంలో వెళ్ళిపోతాం, కాలిపోతా ఉంటావు. మమ్మీ కాపాడు, మమ్మీ కాపాడని కేకలు వేసిన మమ్మీ డాడీ ఎక్కడ ఉంటారు? పైన యేసయ్య కాడ ఉంటారు. మీరేమో ఇంకా చేతులు పైకెత్తి అరుస్తూ ఉంటారు. ఎందుకు? కార్టూన్స్ చూస్తారు కదా, గేమ్స్ చూస్తారు కదా, గంటలు గంటలు చూస్తారు కదా, వీటన్నిటిని బట్టి ఎక్కడికి వెళ్తావు నువ్వు? నరకానికి వెళ్తావు. చూడండి జక్కయ్య, పిల్లలు, నేను కూడా నరకానికి పోతా ఉన్న పిల్లలు, అయితే యేసయ్య నన్ను రక్షించినాడు. పిల్లలు, నా కోసమై ఈ లోకానికి వచ్చినాడు యేసయ్య, కల్వరి శిలువలో ప్రాణం అర్పించడానికి యేసయ్య నా కొరకు నీ కొరకు ఈ లోకానికి వచ్చినాడు. పిల్లలని ఏం చేస్తున్నాడు? మనందరికీ చెప్తున్నాడు జక్కయ్య, మీరు కూడా యేసయ్యను అంగీకరించండి పిల్లలు, మీరు కూడా యేసయ్యను హృదయంలో చేర్చుకోండి పిల్లలు అని చెప్తా ఉన్నాడు. చూడండి, ఇక్కడ మన కన్నులతో ఏం చూడాలా? యేసయ్యను చూడాలా. ఈరోజు అందరు తీర్మానం చేసుకోవాలా, యేసయ్య మిమ్మల్ని చూచే కన్నులు నాకు ఇవ్వండి యేసయ్య అని తీర్మానం చేసుకోవాలా. సెల్ ఫోన్లు చూడకూడదు, కార్టూన్స్ చూడకూడదు కదా. అయితే జక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినాడు యేసయ్య. జక్కయ్య ఇంటికి పోయినాడు. జక్కయ్య ఏమో, యేసయ్య నేను ఎంతమంది కాడ ఎక్కువ తీసుకున్నాడు అంతకు 4 అంతలు నేను చెల్లిస్తా. ఒకవేళ 10 రూపీస్ తీసుకున్నాడు అనుకో ఎక్కువ, 10కి 4 అంటే 40 రూపీస్ ఇస్తా వాళ్ళకు అని చెప్తా ఉన్నాడు జక్కయ్య. అప్పుడు యేసయ్య జక్కయ్యను క్షమించి ఏం చేసినాడు? ఇతడు అబ్రహాము కుమారుడే, నేడి ఇంటికి రక్షణ వచ్చిన్నదని యేసయ్య చెప్తాడు. చూడండి పిల్లలు, మనం ఏం చేయాలా? యేసయ్యను చూడాలా, దేవుని వాక్యం చదువుకోవాలా. ఈ వాక్యం ఉంది కదా, ఎంతమంది దేవుని వాక్యం చదువుకొని వచ్చినారు? చేతులు ఎత్తండి. చదువు వస్తుంది కదా, బుక్స్ చదువుతారు కదా, ఇంగ్లీష్ చదువుతారు, తెలుగు చదువుతారు, అన్ని బుక్స్ చదువుతారు, కానీ ఈ బైబిల్ మటుకు చదవం కదా. ఎంతమంది ఈరోజు చదువుకొని వచ్చి నిజంగా చెప్పాలా? యేసయ్య చూస్తూ ఉన్నాడు, దో జక్కయ్య కూడా చూస్తూ ఉన్నారు. పిల్లలు, మీరు అబద్ధం ఆడద్దండి, నాకు తెలుసు, యేసయ్యకు తెలుసు అని జక్కయ్య కూడా చూస్తూ ఉన్నాడు కదా. చేతులు దించండి, చేతులు కట్టుకోండి. అట్లా జక్కయ్య యేసయ్యను అంగీకరించినాడు. 3 పిల్లలంట ఏడుస్తా సండే స్కూల్ టీచర్ కాడికి వచ్చినారంట. ఏడుస్తాం సండే స్కూల్ టీచర్ కాడికి వచ్చినారంట. ఆ టీచరు ఏమైంది పిల్లలు అని అడిగిందంట. అడిగితే టీచర్ మేము ఒక దుకాణంలో దొంగతనం చేసాం టీచర్, ఒక దుకాణంలో ఉండేటి అన్నీ తెచ్చుకొని తిన్నాం టీచర్, డబ్బులు కట్టలేదు, అయితే మేము చేసింది పాపమా టీచర్, తప్పా టీచర్ అని సండే స్కూల్ టీచర్ని అడుగుతూ ఉన్నారు. అప్పుడు టీచర్ చెప్పింది, మీరు చేసింది పాపమే,
మీరు చేసింది తప్పే తప్పే కదా, అట్లా దొంగతనం చేయకూడదు కదా, డబ్బులు ఇచ్చి తీసుకోవాలా అంటే ఇంకా ఇద్దరు పిల్లలు అయితే మేము కూడా తిన్నాం టీచర్ అని ఏడుస్తూ ఉన్నారంట. అయితే చూడండి ఆ ముగ్గురు ఏం చేసినారు, పాపమే కదా, వాళ్ళు దొంగతనం చేసినారు. అయితే మేము పాపం చేసినామా టీచర్ అని వాళ్ళు ఏసయ్య కాడ ఒప్పుకున్నారనమాట. ఏసయ్య మేము దొంగతనం చేసినాము, మమ్మల్ని క్షమించండి. చూడండి ఏసయ్య కల్వరి శిలువలో మన కోసము ఏం చేసినాడు, చేతుల్లో అబ్బా మేకులు కొడుతూ వచ్చినారు, కాళ్ళల్లో మేకులు కొడుతూ వచ్చినారు. అబ్బా బ్లడ్ అంతా కారుతూ ఉంది. ఏసయ్య బ్లడ్ అంతా కారుతా, కొంచెం మనకు బ్లడ్ వస్తే ఏం చేస్తాం, బా మమ్మీ 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 నాకు బ్లడ్ వస్తుంది అంటాం కదా. అయితే ఏసయ్యకు బ్లడ్ అంతా కారుతుంది. ఎందుకు, మీ అందరూ ప్రభువునే చూడాలని, మీ కనుదృష్టి ఏసయ్యని చూడాలని. కంటవాక్యం నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. మన కనుదృష్టి ఎవరి వైపు తిరగాల, జక్కయ్య ఏసయ్యను అంగీకరించినాడు, ఏసయ్యను హృదయంలో చేర్చుకున్నాడు. నేను కూడా మీలాగా వీబీఎస్కి వచ్చేదాన్ని, ఐసులు కొనుక్కొని పరిగెత్తే వాళ్ళం. అయితే ఆంటీ వాళ్ళు కొట్టి అని తరమి వాళ్ళ ఆంటీ వాళ్ళకు టీచర్స్కి ఎంత సహనమో, దేవుడు మనందరి నిమిత్తమై ఎంత క్రైమ్ చెల్లిస్తూ ఉన్నారు కదా. ఆంటీ వాళ్ళు మనం ఎంత అల్లరి చేసినా సహిస్తూ ఉన్నారు. నేను కూడా అనుకుంటా ప్రభా ఎంత అల్లరి చేసేవాళ్ళం ప్రభా మేమని. నేను కూడా 9th క్లాస్ హాలిడేస్లో జూనియర్స్లో నేను ఏసైని అంగీకరించిన, ఏసైకు నా హృదయము అర్పించిన. అయితే ఏం చేసినామంటే మన కన్నులు ఉన్నాయి కదా, కన్నులతో అన్నీ చూస్తాం, మనకేది ఇష్టమో చూస్తాం. చూడటం ద్వారా ఫస్ట్ మనం చూస్తాం. అవ్వ ఏం చేసింది, పండు ఫస్ట్ చూసింది అవ్వ కదా, పాపం ఎట్లా వచ్చిందో తెలుసా. ఏయ్ చేతులు కట్టుకో, చేతులు కట్టుకో, అలా ఇటు అటు తిప్పకూడదు, స్ట్రైట్ కూర్చోవాలి. ముసలోళ్ళు కాదు కదా మీరు, స్ట్రైట్ కూర్చోండి. అవ్వ ఫస్ట్ ఆ పండును చూసింది కళ్ళతో కదా. అబ్బా కళ్ళకు మనకి ఏమైనా ఇంపుగా కనపడాలంటే మన కళ్ళే ఫస్ట్, కళ్ళ ద్వారా ఆకర్షింపబడతాం కదా. పండును చూసింది, అప్పుడు హృదయాలోచనలు తప్పిపోయింది. హృదయంలో ఏమనుకుంది, ఆ పండు తింటే మేము కూడా అబ్బా దేవతలం అయిపోతాం కదా అనుకుంది. ఏం చేసింది, బాడీ శరీరం పోయి ఆ పండును తీసుకొని తినేసింది. చూడండి ఫస్ట్ కళ్ళ ద్వారా మనం తప్పిపోతాం, తర్వాత హృదయాలోచనలు పోతాయి, తర్వాత ఇంకా బాడీ ఎక్కడ పోయి చేసేస్తాం పాపం కదా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందు మన కన్నులను కాపాడుకుంటే తర్వాత మన దేహాన్ని కూడా మనము కాపాడుకోగలుగుతాం. చూడండి అట్లా నేను కూడా యేసయ్య నా కన్నుల గురించి నాకు కూడా చెప్పినాడు, నువ్వు కూడా ఒలివా ఏం చేయాలా, నీ కన్నులు చక్కగా ఉండాలని యేసయ్య నాకు కూడా తెలియజేసినాడు. చూడండి ఇంటర్లో జాయిన్ అయినా ఇంకా కాలేజీకి పోవాలేసే నాకు ఒక వాగ్దానమే అంటే దేవుడు ఏమి ఇచ్చినాడు తెలుసా, సామెతలు 4:25 నీ కన్నులు అటు ఇటు చూడక సరిగా చూస్తావో నీ మార్గం నువ్వు అర్దిల్ల వేసుకుంటావు అని చెప్పినాడు దేవుడు. ఏందబ్బా అటు ఇటు చూడకంటాడు దేవుడు, ఏదన్నా ఆశీర్వాదం ఇస్తాడేమో అనుకున్నా నేను కూడా. అప్పుడు ఇంకా కాలేజీ పోతా ఉంటే అబ్బో ఇటుపక్క సినిమా బొమ్మలు అటుపక్క సినిమా బొమ్మలు, ఎటు చూస్తే ఏమైపోతుంది కదా. నిజమే దేవుడు ఈ మాట నాకు ఇచ్చినాడు కదా అని నేను కూడా జాగ్రత్తగా పోయేదాన్ని. తర్వాత బీఈడి అయిపోయింది, టీచర్గా పనిచేస్తూ ఉన్నా. ఒకసారి ఏం జరిగిందంటే మీలాగనే నేను కూడా ఒక కార్టూను చూస్తూ ఉన్నా. కార్టూన్స్ చూస్తారు కదా బాగా అందరూ, తప్పు నన్ను చూడకూడదు. కార్టూన్ చూస్తూ ఉంటే బాగా కరెక్ట్ టయానికి స్కూల్ అయిపోతానే వస్తా, కూర్చుంటా, 4:30కి ఆ కార్టూన్ కాడ కూర్చుంటానే. ఒక మనిషి శక్తి మ్యాన్ అయిపోయి అందరినీ కాపాడుతూ ఉన్నాడు అనమాట. అబ్బా ఇది చాలా బాగుంది, చిన్న పిల్లలే కదా అని దేవుణ్ణి కూడా అడగకుండా కరెక్ట్ టయానికి వచ్చి నేను చూస్తూ ఉన్నా, లేనన్నా పైకిలే నిలబడు, ఆ బాబు నుంచో చేతులు కట్టుకొని నిలబడు, ఎవరు అల్లరి చేస్తే అట్లా నిలబడినా. ఏం చేస్తా అంటే అబ్బా కార్టూన్ చూస్తాను కరెక్ట్ టయానికి 4:30కి వచ్చి ఆడ కూర్చొని కార్టూన్ చూస్తా. చిన్న పిల్లలే కదా ప్రభువుని అడగలే. చూస్తూ ఉంటే ఒకరోజు వేసే ఒలివా అని పిలిచినాడు హృదయంలో. పిలుస్తా అంటే పనుకొని చూసేదాన్ని, ఇంకా లేచి కూర్చున్నాయి. ప్రభువా అంటే ఏమంటున్నాడు వేసే తెలుసా, ఎంత కరెక్ట్ టయానికి వచ్చి నువ్వు కూర్చొని చూస్తూ ఉన్నావు, అంత కరెక్ట్ టయానికి నా సన్నిధిలోనికి వస్తూ ఉన్నావా, అంత కరెక్ట్ టయానికి నాతో గడుపుతా ఉన్నావు సమయము అని యేసయ్య చెప్పినాడు. అప్పుడు నేను వెంటనే ప్రభువా నీకు అయిష్టమైంది నేను చూడను,
అని చెప్పిన. నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే కరెంట్ అన్న తీసేయి, లేదా డిస్ అన్న పోయేటట్టు చేయని ప్రార్థన చేసిన. వెంటనే అని వచ్చి డిస్ పోయింది. చూడండి, దేవునికి ఇష్టం లేవి. ఇంక అప్పటి నుండి ప్రభువా నీకు ఇష్టమైన లేనిటి ఎప్పుడు నేను చూడనని అనుకున్నా. చూడండి, కార్టూన్ చూడడం దేవునికి ఇష్టంలే. అవన్నీ చూస్తే మనకి ఇంకా అదే లోకం అయిపోతుంది. దేవుడు ఉండడు, ఇంకా సైతాన్ పిల్లలం అయిపోతాం. సైతాన్ ఏం చేస్తుంది? మమ్మీతో సెల్ ఇప్పించుకో, సెల్ కొంచెంసేపు మమ్మీ, సెల్లు కొంచెంసేపు మమ్మీ అంటాం. ఇంకా గంటలు 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 చూస్తూ ఉంటాం కదా. అట్లా చూడకూడదు. మన కన్నులతో ఈరోజు మనం ఏం చేయాలా? నిబంధన చేసుకోవాలి. ఏసయ్యా నిన్ను చూసే కన్నులు నాకు దయచేసయ్యా అని మనము ప్రార్థన చేసుకోవాలి. తర్వాత గేమ్స్ కూడా చూడకూడదు. గేమ్స్ చూస్తూ ఉంటే ప్రభు ఏమన్నాడు? ఒలివా ఎన్ని గంటలు ఈ గేమ్ అంటే, ప్రభువా 3 గంటలు. ఎన్ని గంటలు వేస్ట్ చేస్తున్నావు నువ్వు టైము అని యేసయ్య అన్నాడు. చూడండి, ఎన్ని గంటలు గేమ్స్ చూస్తాము, ఆడతాం కదా. వెంటనే మనం ఏం చేయాలా? యేసయ్యకు లోబడాల, వాక్యం చదవాల, దేవుని వాక్యము చదవాల. ఒక రాజు ఉన్నాడంట. రాజు పేరు ఏం పేరంటే, ఆ రాజు పేరు రాయబడలేదు కానీ ఈయన సిరియా రాజు. ఎట్లా ఉన్నాడు? వాళ్ళందరినీ కొడతా అంటున్నాడు కదా. ఎట్లా ఉన్నాడు? సిరియా రాజు. ఈయన బాగా కోపంతో ఉన్నాడు. కూర్చోనన్నా, కూర్చో. బాగా కోపంతో ఉన్నాడు కదా. అల్లరి చేయకూడదు. అల్లరి చేస్తే పెడతా. బుక్ తింటున్నావు ఏమరా? బుక్ తింటున్నావా? ఆకలేస్తుందా? అట్లా ఈ సిరియా రాజు ఏం చేస్తూ ఉన్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేయాలా, వాళ్ళను ఓడించాలా అని ఏం చేస్తూ ఉన్నాడు? ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడంట. యుద్ధం చేయాలని, ఓడించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడంట. సిరియా రాజుడు ఎంత ఉద్రేకంతో, రౌద్రంతో ఉన్నాడు కదా. ఇశ్రాయేల్ ప్రజలను ఓడించాలా. ఇశ్రాయేల్ ప్రజలు ఎవరు? దేవుని ప్రజలు. ఇశ్రాయేల్ ప్రజలు ఎవరు? దేవుని ప్రజలు కదా. ఓడించాలా అని ఎంతో రౌద్రంతో ఉన్నాడు. అయితే వీళ్ళు యుద్ధానికి పోయే లోపు ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తారు? తప్పించుకొని వెళ్ళిపోతూ ఉన్నారంట. ఇది నాకు చాలా కోపం వేసింది. ఎవరైనా గూఢాచారి ఎవరన్నా ఉన్నారా? మన విషయాలు వాళ్ళకి ఏమన్నా తెలియజేస్తూ ఉన్నారా అని రాజు ఎంతో కోపడుతూ ఉన్నాడు. ఎందుకు ఇశ్రాయేలు ప్రజలను మనము ఓడించలేకపోతా ఉన్నామని అంటే, ఒక సేవకుడు వచ్చినాడు. చూడండి, అక్కడ ఒక సేవకుడు వచ్చినాడు. రాజా రాజా, వాళ్ళల్లో ఒక ప్రవక్త ఉన్నారు రాజా. ఆ ప్రవక్త పేరు ఏం పేరు? ఎలీషాను పిల్లలు ఏం చేసినారు? గేలు చేసినారు కదా. వాళ్ళల్లో ఒక ప్రవక్త ఉన్నారు రాజా, ఆయన పేరు ఎలీషా. ఎంతమంది పిల్లలు హేళన చేసినారు ఎలీషాను? 42 మంది పిల్లలు. ఎన్ని ఎలుగుబంట్లు వచ్చినాయి? 2 ఎలుగుబంట్లు. చూడండి, అంతమంది పిల్లల్ని ఏం చేసినాయి? తినేసినాయి. బాగా పండగ వేసుకున్నాయి కదా. చూడండి, పెద్దవాళ్ళను, టీచర్స్ని కానీ, పేరెంట్స్ని కానీ, తర్వాత సేవకులను కానీ మనం ఎప్పుడు హేళన చేయకూడదు. మీరు పిల్లవాళ్ళు కదా, చెప్పినప్పుడు నేర్చుకోవాలా. అక్కడ లాస్ట్ బాబు చూడు. అట్లా ఏం చేస్తున్నాడంటే, చూడండి, ఇశ్రాయేలు ప్రజలను వాళ్ళతో యుద్ధం చేయాలా, వారిని ఓడించాలా అని ఎంతో రౌద్రంగా ఉన్నాడు సిరియా రాజు. ఏ రాజు? సిరియా రాజు ఓడించాలా అనుకుంటా ఉన్నాడు. అయితే ఈ యొక్క ఎలీషా ప్రవక్తకు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, అక్కడ సిరియా రాజు వచ్చినాడు, మీ ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలను మీరు కాపాడుకున్నని ఇశ్రాయేల్ రాజుతో చెప్తే వాళ్ళు వెళ్ళిపోయి దాంకునేవాళ్ళు. అట్లా ఈయన చేస్తూ ఉన్నాడు. ఎలీషా కాడ ఒక పనివాడు ఉండేవాడు. ఎవరు? పనివాడు ఉండేవాడు. ఆ పనివాడు ఏం చేస్తూ ఉన్నాడంటే, చాలా భయంతో ఉన్నాడు. ఎందుకంటే ఒకరోజు ఈ సిరియా రాజు ఏం చేసినాడంటే, ఆ ఎలీషా ప్రవక్త ఏ ప్రాంతంలో ఉన్నాడో ఆ వ్యక్తిని పట్టుకొని రండి అని సైనికులను పంపిస్తాడు అనమాట. సైనికులను, రథాలను పంపిస్తాడు. గుర్రాలను, రథాలను చుట్టూ పంపిస్తే వీరందరూ చుట్టూ ఉంటారనమాట. చూడండి, ఎన్ని రథాలను. ఎలీషాను పట్టుకరండి, ఆ ప్రవక్త ఎవరు అని పంపిస్తాడు. ఆ గుర్రాలను, రథాలను పంపిస్తే
అప్పుడు ఈ పనివాడు ఏం చేస్తాడు, ఉదయాన్నే లేచి బాగా అట్లా తెల్లవారుజామున లేచి చూస్తే అబ్బా వాళ్ళ ప్రాంతం అంతా రథాలు గుర్రాలు అన్నీ ఉంటాయి. చూడండి, ఇంకా భయమే కదా ఎవరికైనా. మీరు భయపడతారా లేదా? భయపడతారు కదా. మీరు ఇంకా చిన్నపిల్లలు కాబట్టి. ఆ ఎలీషా పాపం పనివాడు ఏం చేస్తున్నాడు, పిల్లలు అన్నీ చుట్టుకొని మా ఊరంతా మా పట్టణం అంతా గుర్రాలు రథాలన్నీ చుట్టుకొని ఉన్నాయి పిల్లలు. నేను లేచి చూస్తానే నాకు భయం వేసింది. ఎందుకు? మన దేవుడు జీవం గల దేవుడు అని మర్చిపోయినా, మన దేవుడు యుద్ధశూరుడని మర్చిపోయినా, మన పక్షాన ఉన్న దేవుడు గొప్ప దేవుడు అని కూడా మర్చిపోయిన పిల్లలు. నేను భయపడి ఏం చేస్తున్నాడు, పరిగెత్తపోయి ఎలీషా ప్రవక్త కాడికి పోతాడు. ఎలీషా ప్రవక్త కాడికి పోయి ఏం చేస్తాడు, అయ్యా ఏలినవాడ ప్రవక్త గారు, మన చుట్టూ ఆ సిరియా సైన్యం ఉంది, మనల్ని ఇద్దరిని తీసుకొని వెళ్ళిపోతే చంపేస్తారు ఇంకా మనల్ని అని చెప్తాడు. అప్పుడు ఎలీషా ప్రవక్త చూడు ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తాడు. ఆ సేవకుని కొరకు ప్రార్థన చేస్తాడు. మన పక్షాన ఉన్నవాడు వారికంటే ఎక్కువ మంది మన పక్షాన ఉన్నాడు, నువ్వు భయపడొద్దు అని. ప్రభువా దేవా, ఈ పనివాని కండ్లను తెరువ చేయము అని చేస్తాడు. ఇప్పుడు మీ కళ్ళు తెరుచుకున్నారా మూసుకున్నారా? చూస్తూనే ఉన్నారా అందరూ? తలకాయలు ఇట్లా ఊగుతున్నాయి. స్ట్రైట్గా కూర్చోండి. చూడండి, ప్రార్థన చేస్తున్నాడు ఎలీషా ప్రార్థన దేవుడు ఆలకించినాడు. ఆ పనివాని కళ్ళు ఏం చేసినాడు దేవుడు తెరిచినాడు. తెరుస్తానే వారి చుట్టూ ఏమున్నాయంట తెలుసా? చూడండి, అగ్ని రథాలు ఇంకా అగ్ని గుర్రాలు చుట్టూ వారిద్దరిని, ఆ యొక్క వారి పట్టణం చుట్టూ, వారి ఎలీషా చుట్టూ ఈ అగ్ని రథాలు అగ్ని గుర్రాలు అన్నీ ఉన్నాయంట. అవన్నీ చూసి పనివాడు ఎంతో సంతోషిస్తే చూడండి పిల్లలు, ఎలీషా ప్రార్థన చేసినాడు ఈ పనివాని కోసం. ఆ పనివాని కళ్ళు ఏమైనాయి, తెరవబడినాయి. మనకు కూడా జీవితంలో ఎన్నో భయాలు వస్తాయి. ఒక పాట ఉంది, మన జీవితం అంతే అనుక్షణం యుద్ధమే అని ఒక పాట ఉంది. కాబట్టి ఎన్నో యుద్ధాలు భయాలు వస్తాయి. అయితే మనం ఎవరి వైపు చూడాలా? దేవుని వైపు చూడాలా. ఎలీషా ప్రార్థన చేస్తానే ఏమైనాయి, అబ్బో అగ్ని రథాలు గుర్రాలు చుట్టూ వచ్చినాయి. వస్తానే మళ్ళీ ఏమని ప్రార్థన చేసినాడు తెలుసా ఎలీషా? ప్రభువా వారి కళ్ళను మూసివేయి. సైన్యం వచ్చింది కదా, సిరియా దేశపు రాజు సైన్యం అంతా వచ్చింది కదా, ఈ సైన్యం కోసము వారి కళ్ళను మూసేసే దేవా అని ప్రార్థన చేసినాడు. చూడండి, ఆ సైనికులందరూ ఆ రథాల మీద ఉండే వాళ్ళందరి కళ్ళు మూయబడినాయి, కనపడ్డంలే వాళ్ళకి. ఇంకా అందరు ఇట తారాడుకుంటా ఉన్నారు, కళ్ళు కనిపించడంలే. అప్పుడు ఆ ఎలీషా ప్రవక్త ఇశ్రాయేల్ రాజు కాడికి తీసుకుపోతాడు. ఇశ్రాయేల్ రాజు ఏం చేస్తాడు, అబ్బా ప్రవక్త గారు వీళ్ళని చంపేనా అంటే, వద్దు వారికి కడుపు నిండా భోజనం పెట్టి పంపించండి అని అంటాడు. చూడండి, శత్రువు వస్తే ఏం చేస్తాం మనమైతే, అబ్బా వీళ్ళు బాగా కొట్టాలి, అప్పుడు నన్ను కొట్టినాడు కదా వీడు అనుకుంటాం కదా. ఈ పాప నన్ను కొట్టింది కదా, ఇవి మా ఇంటికాడికి వస్తుంది, మమ్మీతో కొట్టిస్తా అంటారు కదా. అయితే అట్లా చేయలే ఎలీషా ప్రవక్త. ఇశ్రాయేల్ రాజు కాడికి తీసుకుపోయే వారికి అంత భోజనాలు వడ్డించి కడుపు నిండా పెట్టి పంపిస్తే, ఇంకా అది మొదలుకొని ఇంకెప్పుడు ఈ సిరియా దేశపు వారు, ఈ రాజు కానీ ఎవ్వరు ఇంకా ఇశ్రాయేలు దేశం మీదకి, ఇశ్రాయేల్ ప్రజల మీదకి యుద్ధానికి రారు. కాబట్టి ఈ పనివాని కళ్ళు ఏమైనాయి, తెరవబడినాయి. భయంతో ఉన్నాడు కదా. అయితే వారి పక్షాన ఉన్న దేవుడు ఏం చేస్తున్నాడు, అగ్ని రథాలు అగ్ని గుర్రాలను పెట్టినాడు. చూడండి పిల్లలు, మనం ఎవరి వైపు చూడాలా? మనం ఎవరి వైపు చూడాలంటే యేసయ్య వైపు మనము చూడాలా. చిన్నపిల్లలు కదా, వాక్యం చదువుకోవాలా. యేసయ్య నిన్ను చూచే కన్నులు నాకు ఇవ్వండి యేసయ్య అని ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలా. యేసు రక్తం చేత మనము కడగబడాలా. చూడండి, మనము ఎప్పుడు ఎవరిని చూడాలా? యేసయ్యనే చూడాలా. చూడండి, అక్కడ పిల్లలు ఏం చేస్తా ఉన్నారు? ప్రార్థన చేస్తూ ఉన్నారు కదా. అట్లా రోజు మరి మీరు కూడా ఏం చేయాలా? జక్కయ్య ఎవరి వైపు చూసినాడు? జక్కయ్య యేసు వైపు చూసినాడు. మనం కూడా మన రక్షణ నిమిత్తమై యేసు ప్రభుని అడగాలి. యేసయ్య నేను పాపిని, దొంగతనం చేస్తా, పేరెంట్స్ మాట వినను, సెల్ ఫోన్ చూస్తా, కార్టూన్స్ చూస్తా,
గేమ్స్ చూస్తా, నన్ను క్షమించండి యేసయ్య, నా కళ్ళతో మిమ్మల్ని చూసే కళ్ళుగా నాకు దయచేయండి యేసయ్య అని ప్రార్థన చేసుకోవాలా. వాక్యం చదువుకోవాలా. వాక్యాన్ని మీరు ఎప్పుడైతే చదువుతారో దేవుడు మిమ్మల్ని అట్లా గొప్ప వ్యక్తులుగా చేస్తాడు. నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తా అంటారు కదా పిల్లలు. ఈరోజు అంతా తీర్మానం చేసుకోవాలి, యేసయ్య నేను కార్టూన్స్ చూడను, గేమ్స్ చూడను. చూడండి సైతాను ఎంత తొందరగా మనల్ని నరకానికి తీసుకుపోతాను తన ఫ్రెండ్గా చేసుకుంటా ఉంది. అది మీకు తెల్లే. మీరేమనుకుంటున్నారు? పక్కన నా ఫ్రెండ్ ఉన్నారులే అనుకుంటా. పక్కన నీ ఫ్రెండ్ ఉండేది ఈ ఫ్రెండ్ కాదు, సైతాన్ ఫ్రెండే. నువ్వు సెల్లు చూస్తూ ఉన్నావంటే, నువ్వు గేమ్స్ చూస్తూ ఉన్నావంటే, కార్టూన్స్ చూస్తూ ఉన్నావంటే సైతానే చూపిస్తుంది. సెల్లు తీసుకో, చూడు చూడు కొంతసేపే కదా గేమ్స్ చూడు, ఇది అయిపోయేంతవరకు మమ్మీ గేమ్ అయిపోతుంది. నువ్వు కూడా అయిపోతావు, నరకానికి వెళ్ళిపోతావు. జాగ్రత్త. మన కళ్ళతో ఏం చూడాలా? దేవుని వాక్యం చూడాలా, దేవునికి ఇష్టమైనవే చూడాలా. మన ఇష్టానుసారంగా మనం చూసినామనుకో, అన్ని సినిమాలు సీరియల్స్ చూసినామనుకో, ఈ భూమి మీద మన ఇష్టం నెరవేర్చుకుంటే లాస్ట్కు సైతాన్ కూడా తన ఇష్టం నెరవేర్చుకుని మిమ్మల్ని నరకానికి తీసుకుపోతుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. మీరేం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి, యేసయ్య నన్ను క్షమించండి యేసయ్య, నేను పాపిని, నా కళ్ళతో చెడు చూసిన, నా కళ్ళతో సినిమాలు చూసిన, నా కళ్ళతో సీరియల్ చూసిన, గేమ్స్ చూసిన, యేసయ్య నాకు మంచి కళ్ళు ఇవ్వండి యేసయ్య, నిన్ను చూసే కళ్ళు ఇవ్వండి యేసయ్య అని నీ రక్తంతో నన్ను కడగండి యేసయ్య. యేసయ్య మన కొరకు ప్రాణం అర్పించినాడు. చూడండి పిల్లలు, జక్కయ్య యేసయ్య వైపు చూసినాడు. పాపి అయినా యేసయ్య వైపు చూసి ఏమైనాడు? రక్షణ పొందినాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఎలీషా పనివాడు కూడా ఏం చేసినాడు? దేవుని వైపు చూసినాడు. తన కళ్ళు ఏమైనాయి? తెరవబడినాయి. దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు చూస్తూ వచ్చినాడు. కాబట్టి పిల్లలు మనం కూడా యేసయ్యను అంగీకరించాలా. ఈరోజు ఎంతమంది తీర్మానం చేసుకుంటారు? నేను గేమ్స్ చూడను ప్రభువా, నేను కార్టూన్స్ చూడను ప్రభువా అని, సెల్లు చూడను ప్రభువా, నేను సెల్లు తిప్పను ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలా కదా. దించండి అన్న, దించండి. యేసయ్య మిమ్మల్ని అందరిని చూస్తూ ఉన్నాడు. మీ చిన్న హృదయాలు యేసయ్యకి ఇవ్వాల. చూడండి, మీ కన్నులతో ఏం చేయాలి? జాగ్రత్త. కన్నులు కాపాడుకుంటే మనం నరకానికి వెళ్ళకుండా యేసయ్య మనల్ని కాపాడుతాడు. మొట్టమొదట మనము తప్పిపోవడానికి కారణం ఏంటంటే మన దృష్టి. కన్నులే చూస్తాము, తర్వాత హృదయంలో ఆలోచిస్తాము, చేతులతో చేసేస్తాం కదా, బాడీతో చేస్తాం. కాబట్టి మన కన్నులను ఏం చేయాలా? కాపాడుకోవాలి. యేసయ్య నా చిన్న కన్నులు మీరు ఇచ్చినావు. చూడండి, కళ్ళు లేని వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. వాళ్ళకు మళ్ళీ ఒక సహాయం అవసరం కదా. వాళ్ళకై వాళ్ళు పోతారా? నడుస్తా పోలేరు కదా. వాళ్ళకు ఒక సహాయం అవసరం. కాబట్టి యేసయ్య నిన్ను చూచే కన్నులు నాకు యేసయ్య, నేను సెల్స్ చూడను, సెల్ ఫోన్ చూడను, కార్టూన్స్ చూడను, గేమ్స్ చూడను యేసయ్య, నీ వాక్యం నేను చదువుకుంటా, నా చిన్న కళ్ళను మిమ్మల్ని చూసే కళ్ళుగా చేయండి యేసయ్య అని మోకరించండి, ప్రార్థన చేసుకోండి. కాబట్టి యేసయ్య రాబోయే దినాల్లో మిమ్మల్ని తన మహిమకు నిమిత్తమైన పాత్రలుగా వాడుకొని ఆయన వైపే చూచే కన్నులు మీకు దయచేయును గాక. మోకరించండి. ఆంటీ ప్రార్థన చేస్తారు. కంఠవాక్యం పిల్లలు, కీర్తనలు 25:15. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. కీర్తనలు 25:15. మా ప్రియమైన పరలోకపు తండ్రి, జీవం గల దేవ, మరొకసారి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు నీ దాసురాల్ని బలపరిచి వాడుకున్నందుకై ప్రభానికి వందనాలు. పిల్లలు తన వాక్యం విన్నారు చక్కగా. ప్రభానికి స్తోత్రము. జక్కయ్య స్వరం విని నిన్ను చూచి నీకు లోబడి మారు మనసు పొంది దేవ రక్షించబడి నీ రాజ్యానికి వారసు సిద్ధపరచబడ్డాడు. అందుకే స్తోత్రం. తన పిల్లలు కూడా చూచే కన్నులు వారు కూడా దయచేయండి.